హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను అయ్యన మానే అనే వెబ్ సిరీస్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అయ్యన మానే నాకు తెలిసినంత వరకు కన్నడలో ఫస్ట్ వెబ్ సిరీస్ అనుకుంటాను. ఇంతకుముందు ఉందో లేదో నాకు ఐడియా, ఉన్నాయో లేవో నాకు ఐడియా లేదు, కానీ నేను చూసిందైతే ఫస్ట్ వెబ్ సిరీస్ ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్ అని పక్కా అనుకుంటున్నాను నేను. ఇక వెబ్ సిరీస్ చూస్తే చాలా బాగుందండి. ఇప్పుడు వల్గర్ కంటెంట్ ప్లస్ స్టోరీ లేకపోయినా కానీ లార్జ్గా స్టోరీని ఎక్స్టెండ్ చేసి అదొక ఏమంటారు వాచ్ అవర్ పెంచుకోవడానికి మేబీ సంథింగ్ ఏం చేసుకోవడానికి నాకు అర్థం కాదు, కానీ 20 minutes ఒక ఎపిసోడ్ అయిపోయేది, 40 minutes 48 minutes 50 minutes డ్రాగ్ చేయడము, దాంట్లో ఒక 8 episodes పెట్టి 6 episodes ఒక 6 కాకపోయినా ఒక 4 episodes వరకు మ్యాటర్ లేదు, మిగతా 4 episodes అసలు 4 episodes కవర్ అయ్యే కంటెంట్ని 8 episodes చేయడము, 6 episodes చేయడం, అలా వస్తున్న వెబ్ సిరీస్ చాలా ఉన్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ జీ తెలుగులో మనకి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. అదే జీటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. జీ5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి వెబ్ సిరీస్. చూస్తే చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఓవరాల్గా 1 hour 48 minutes సంథింగ్ ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ క్యారీస్ 18 minutes అండి. వెబ్ సిరీస్ చూసినంత వరకు చాలా ఒక సెకండ్ ఎపిసోడ్ ప్లస్ థర్డ్ సగం ఎపిసోడ్ వరకు కొంచెం ఓపిక పట్టుకుంటే తర్వాత చాలా బాగుంటుందండి. కొన్ని ఎంగేజింగ్గా చాలా ఉంది, ప్లస్ కొన్ని సీన్స్ అనేవి అన్ఫోల్డ్ చేయడము అట్లా చాలా మంచిగా చేస్తున్నారని. ప్రతి ఒక్క ఎపిసోడ్ సెకండ్ థర్డ్ ఎపిసోడ్ కొంచెం ఓపిక పట్టుకుంటే కానీ దాంట్లో కూడా చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే కాక 4th 5th ఎపిసోడ్ అయితే 5th 6th ఎపిసోడ్ అయితే వేరే లెవెల్ ఉందండి. ది రూట్ కాస్ ఒకటి, ఇంకోటి ది ప్రిన్స్ ఆఫ్ సంథింగ్ ఉంది 6th ఎపిసోడ్ పేరు. ఎపిసోడ్ టైటిల్స్ అనేది చూడలే కానీ లోపల కంటెంట్ ఒకటే చూసినానండి. 5th 6th ఎపిసోడ్ అయితే వేరే లెవెల్ ఉందండి. క్లైమాక్స్ అయితే అనుకున్న రేంజ్లోనే ఇచ్చినారు. క్లైమాక్స్ నిజంగా నేను ఇంత పొగుడుతానని మీరు అనుకోవచ్చు, కానీ చూసినా మీరు కూడా ఇదే అనిపిస్తుంది. ఇది ఒక డాక్యుమెంటరీ వచ్చింది, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ వెబ్ సిరీస్ డాక్యుమెంటరీ పేరు నాకు ఐడియా లేదు, కానీ దానికి కొంచెం రిలేటెడ్ అనిపిస్తుంది. కానీ మొత్తం అదే కాదు, కొత్త కంటెంట్ కొంచెం అనిపిస్తుంది, కానీ కొంచెం ఎందుకు అట్లా ఉన్నట్టు అని నాకు అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ నాకు చెప్తున్నాను. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. హీరోయిన్కి పెళ్ళి అవుతుంది, అత్తారింటికి వెళ్తుంది. వాళ్ళ హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఏదో సంథింగ్ తెలియకుండా పెళ్లి చేస్తారు. వెళ్ళంగానే వాళ్ళ మావయ్య గారు చనిపోతారు. అదే హీరో వాళ్ళ వాళ్ళ మావయ్య గారు అనుకోండి, ఇక హీరో వాళ్ళ డాడీ అనుకోండి, ఆయన చనిపోతాడు. ఆయన ఎందుకు చనిపోయాడు, మా అమ్మ నాన్న నా దగ్గర ఏం దాచినారు, ప్లస్ కోడళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనే కాన్సెప్ట్ మీదే వెబ్ సిరీస్ అండి. చాలా బాగుంది, ఎంగేజింగ్ అంతా బాగుందండి. ఇక ప్లస్ స్క్రీన్ ప్లే అయితే ఫిదా అయిపోయానండి. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అండి, నిజంగా చెప్తున్నాను. లిటరలీ స్క్రీన్ ప్లేకి అయితే ఏకబాబు అండి, నిజంగా టేకే బాబు అండి. స్క్రీన్ ప్లే అంత బాగుంది, స్క్రీన్ ప్లే అట్లా కాక మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం అయితే వేరే లెవెల్ అండి. ఇంకా తక్కువ అంచనా ఏం లేదండి. వెబ్ సిరీస్లో అన్నీ చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, బీజిఎం బాగుంది, బ్యాక్గ్రౌండ్ ఏమంటారు అదే మ్యూజిక్ అంతా బాగుంది. వల్గర్ లాంగ్వేజ్ అస్సలు లేదు. 0 adult కంటెంట్ మూవీ, ఫ్యామిలీతో మంచి చూడొచ్చు. ఒక ఫ్యామిలీ ఎలిమెంట్ ఎట్లా ఉంటుందో అట్లా క్రియేట్ చేసినారు. ఎంగేజింగ్ యాడ్ చేసి అట్లా క్రియేట్ చేసినారు. ఇక నెగిటివ్స్ అంటారా, ఒక్క సెకండ్ థర్డ్ ఎపిసోడ్ కొంచెం ఓపిక పట్టాలి. బాగాలేదని కాదు, అది కూడా బాగానే ఉంది. కొంచెం ఓపిక పడితే సెకండ్ థర్డ్ ఎపిసోడ్ తర్వాత వచ్చే సర్ప్రైజింగ్ అనుకోండి. ఇక ప్లస్ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ట్రూత్ అనేది కరెక్ట్గా రివీల్ చేయడము, దాన్ని ఎక్స్టెండ్ చేయకుండా ఎంతవరకు చేయాలో అంతే చేయడము, ఒక్కొక్క ఎపిసోడ్కి లింకులు పెట్టడం, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక నెగిటివ్స్ అయితే ఒకటే అండి. తర్వాత సెకండ్ థర్డ్ ఎపిసోడ్ కొంచెం ఓపిక పట్టాలంతే. ఇంకా అడల్ట్ కంటెంట్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన 0 adult కంటెంట్ ఫ్యామిలీతో చూడవచ్చు. చాలా మంది ఎపిసోడ్కి వచ్చేసి నేను 4 ఇస్తానండి. ఈ వెబ్ సిరీస్కి వచ్చేసి నేను 5కి 4 రేటింగ్ ఇస్తానండి. ఒకవేళ నా కంటెంట్ అనేది ప్లస్ నేను చెప్పే రివ్యూస్ అనేది మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి రోజుకి.